రచయితల మీద, కళాకారుల మీద, మేధావుల మీద, ప్రజాస్వామికవేత్తల మీద ఓపా చట్టాన్ని ప్రయోగిస్తున్నప్పుడు మన ఓపా రద్దు పోరాట కమిటీ ఓపా చట్టాన్ని రద్దు చేయాలని మనం ధర్నాలు చేసాం. జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలను కూడా చేయటం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కూడా ధర్నా చౌక్ వద్ద మహాధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజున సామాన్య పౌరులు కానీ, మేధావులు కానీ కొద్దిమంది మాత్రమే స్పందించినటువంటి పరిస్థితి. దానికి భిన్నంగా మరి ఇప్పుడు మొత్తం సమాజం రావణ్ ఎవరు, ఆయన మీద ఉగ్రవాద కార్యకలాపాల చట్టం ఎందుకు రిజిస్టర్ చేశారు అనేటటువంటిది చర్చ ఇప్పుడు జరుగుతుంది. అంటే ఆనాడు మనం ఏదైతే చెప్పామో, రాజ్యం బలవంతుల దోపిడీ కోసం సామాన్య పౌరుల హక్కులను హరించేసేటటువంటి యంత్రాంగంగా రాజ్యం మారింది. పౌరుల హక్కులు అనేటటువంటివి ఓపా చట్టం ద్వారా హరిస్తున్నారు. ఇది అణసివేత, నిర్బంధం. అందుకే ఓపాను రద్దు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేసినటువంటి విషయం ఈ రోజున రావణ్ కేసు ఒక సాక్ష్యంగా నిలిచింది. అందుకే సమాజంలో ఈ చర్చ నడుస్తుంది, న్యాయవాదుల్లో చర్చ నడుస్తుంది, న్యాయస్థానంలో చర్చ నడుస్తుంది, ప్రజా సంఘాల్లో చర్చ నడుస్తుంది. సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ఈ ఓపా చట్టాన్ని రద్దు చేయాలి, ఆయన పవన్ కళ్యాణ్ను అనుకరిస్తూ చేసినటువంటి వ్యాఖ్యల సంబంధించి ఒక టెర్రరిస్ట్ యాక్ట్ని, ఒక ఉగ్రవాద చట్టాన్ని తీసుకురావటం అనేటువంటి సరైనది కాదు అని చెప్పేసి ఇప్పుడు మొత్తం సమాజం మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. మనం ఆ రోజు చెప్పినటువంటి విషయాలు పౌరుల హక్కులు హరించబడతాయని చెప్పాం. మీరందరూ మాట్లాడిన మాటల్లో 4 అంశాలను మనం ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపించాయి. ఒకటి, రాజ్యం చట్టాన్ని ఆయుధంగా చేసుకుంది అని మాట్లాడారు. ఓపా చట్టాన్ని ఆయుధంగా చేసుకుని రాజ్యం పౌర హక్కులను, ప్రజల హక్కులను, స్వేచ్ఛను, స్వత భావ ప్రకటన స్వేచ్ఛను, సమానత్వ హక్కును, జీవించే హక్కును ఆర్టికల్ 21 14 అనేటటువంటి 19(1)A అనేటటువంటి హక్కులను హరిస్తుంది అని చెప్పి మీరందరూ మాట్లాడారు. అంటే రాజ్య స్వభావం లక్షణం ఏమిటి అంటే, రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాడు పౌరుల హక్కులను హరిస్తూ ప్రజలను దోపిడీ చేస్తారు అనేటటువంటి ఒక హక్కుల భావన ఏదైతే ఉందో ఆ లక్షణంతోనే పరిపాలన సాగుతుంది. నేను మాత్రమే మాట్లాడాలి అని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్న పరిస్థితులు. అలా మాట్లాడే హక్కు మాకు మాత్రమే ఉంది, సామాన్య పౌరులకు లేదు, ఒక యూట్యూబ్ జర్నలిస్ట్కి లేదు, ఒక సామాన్యమైనటువంటి కవులకు లేదు, కళాకారులకు లేదు, రచయితలకు లేదు, లేదా ఈ దేశంలో ఉండేటటువంటి ఏ పౌరులకు లేదు. అధికారంలో ఉన్నాను కాబట్టి నేను చెప్పేదే చట్టం అనే పద్ధతిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగుతుంది. దీన్ని మనం అడ్డుకోవాలా? చట్టాన్ని ఆయుధంగా చేసుకుని మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాంగ ద్రోహులు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఒక నియంత్రణగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడే మాట్లాడారు, రాజులుగా వ్యవహరిస్తున్నారు. మరి జస్టిస్ రమణ గారు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు
124A చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం తీసివేయాలి. అది రాజరిక కాలం నాటి భావజాలం. ఇప్పుడు రాజులు లేరు, రాజరికాలు లేవు, కాబట్టి ఈ చట్టాన్ని తీసివేయాలని చెప్పేసి 124A తీయించారు. కానీ మరో రూపంలో బిఎన్ఎస్లో తీసుకొచ్చారు 152. అది కూడా ఈ రోజున ప్రజాస్వామిక వ్యవస్థల మీద లేదా రాజ్యాంగ వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నటువంటి విషయాలను ప్రశ్నిస్తూ ఉంటే సామాన్య పౌరుల మీద కూడా మరి రాజద్రోహాన్ని 152 బిఎన్ఎస్ను చేస్తున్నారు. ఇటీవల కాలంలో పౌర హక్కుల సంఘం మీద మహాసభలు జరుపుకుంటూ ఉంటే మరి తిరుపతిలో 152 రిజిస్టర్ చేశారు. ఎవరైతే అక్కడ హాజరైనటువంటి ఆఫీస్ బేరర్స్ ఆ సంఘటనలో లేనటువంటి వాళ్ళ మీద కూడా 152 నమోదు చేశారు. మేమందరం ఉన్నాం, చంద్రశేఖర్, నేను, సిట్టిబాబు, క్రాంతి చైతన్య అరెస్ట్ చేసి లోపల దాదాపు బెయిల్ ఇవ్వటానికి కూడా చాలా ఇబ్బంది పెట్టారు. హైకోర్టులో కానీ బెయిల్ రాలేదు. ఈరోజు ఓపా చట్టాన్ని ఎందుకు రద్దు చేయమంటున్నామంటే మనం విద్వేషాన్ని రెచ్చగొడుతున్నటువంటి వ్యక్తులను ప్రశ్నిస్తుంటే కుల విద్వేషాన్ని, మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నటువంటి రాజ్య పాలకులు, ప్రభుత్వాల అధికారంలో ఉండేటటువంటి అధికారగణం వాళ్ళని ప్రశ్నిస్తుంటే చట్టాన్ని మీరు చట్టబద్ధంగా అమలు చేయాలా, చట్టబద్ధ పాలన ఉండాలి అని ప్రశ్నిస్తుంటే ఓపా కేసులు పెడుతున్నారు. అందుకే ఓపాన్ని మనం రద్దు చేయమంటున్నాం. ఈరోజు మత విద్వేషంతో పాటు కుల విద్వేషం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు దురుసుగా ప్రవర్తిస్తూ రెచ్చగొడుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా పదవిలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించాలా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలా, కానీ మతాన్ని వాడుకుంటూ, కులాన్ని వాడుకుంటూ వాళ్ళని రెచ్చగొడుతూ అధికారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి స్థితి మనకు ఆంధ్ర రాష్ట్రంలో దాపురించింది. అందుకే ఈ రోజున రావణ మీద, కేవీఆర్ మీద పెట్టినటువంటి ఓపా కేసు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఓపా రద్దు పోరాట కమిటీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఓపా కేసుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని కూడా ఓపా రద్దు పోరాట కమిటీ డిమాండ్ చేస్తుంది. రాజకీయ ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలా, సమానత్వ హక్కు కోసం, జీవించే హక్కు కోసం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి వాళ్ళ మీద రాజ్యాంగ వ్యతిరేకంగా చట్టబద్ధంగా పెట్టినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓపా కేసులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి ఓపా రద్దు పోరాట కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుంది. ఈరోజు జైలు నిర్బంధంలో ఉన్నటువంటి సోమాసేర్ లాంటి వాళ్ళు కానీ, లేదా భీమా కొరేగావ్ కేసులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా విడుదల చేయాలి, ఆ కేసులన్నీ కూడా ఎత్తివేయాలి. వరవరరావు గారిని మరి ఒక 80 సంవత్సరాల వృద్ధుడు, ఆయన్ని మరి గృహ నిర్బంధంలో ఉంచి బొంబాయి దాటకుండా తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని విధించినటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా ఓపా చట్టం వల్లనే వచ్చాయి. అందుకే తక్షణమే భీమా కొరేగావ్ కేసుకు సంబంధించినటువంటి కేసును కూడా ఎత్తివేయాలి. ఇది న్యాయమూర్తులు డిమాండ్ చేస్తున్నారు, జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు, న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు, ప్రజా సంఘాల వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లన్నింటినీ కూడా మరి ఖాతరు చేయకుండా రాజ్యం తన ఇష్టం అనుసారం ఒక నేర మనస్తత్వంతో రాజ్యమే నేరమయమైపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా, ప్రజా సంఘాలను, ప్రజలందరినీ కూడా కూడగట్టి విస్తృతంగా సమాజంలోకి, ప్రచారంలోకి తీసుకువెళ్ళి మనమైతే మన కార్యక్రమాల్ని ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల హక్కుల కోసం, ప్రజా స్వేచ్ఛ కోసం
మనం పనిచేయాలి. దానికోసం ప్రతి జిల్లాలో కూడా మళ్ళీ ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా మనం ధర్నాలు చేయాలా, రాష్ట్ర స్థాయిలో కూడా సదస్సులు పెట్టాలి, సభలు సమావేశాలు పెట్టాలి. ఆ సదస్సులు సభలు సమావేశాలు పెట్టుకోవడం కోసం మరి ఊపా రద్దు పోరాట కమిటీ మళ్ళీ కమిటీగా సమావేశం అయ్యి ఒక పిలుపు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, రద్దు చేయాలి ఊపా చట్టాన్ని, రద్దు చేయాలి ఊపా చట్టాన్ని, ఎత్తివేయాలి కౌలు కళాకారులు రచయితల మీద పెట్టినట్టు కేసులను, ఊపా కేసులను, రావణ్ మీద పెట్టినటువంటి ఊపా కేసును, ప్రశ్న రావణ్ మీద పెట్టిన ఊపా కేసును